నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మన జీవితంలో అద్భుతం జరగాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం మన కళ్ళారా చూడాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడాలంటే ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయనకు అనుకూలంగా మన బ్రతుకును మార్చుకొని ఆయన నచ్చినట్టుగా నడుచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాకుండా అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తుతి కలుగును గాక. నీ ప్రార్థన వినబడిందని ఎవరు చెప్తున్నారు? ఇక్కడికి వచ్చి దేవదూత అంటా ఉందని. దేవదూత ఆకాశం నుంచి వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది, జకరియాతో, నీ ప్రార్థన వినబడింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు నన్ను బతిమాలుకుంటున్నావు, ఎప్పుడు ప్రార్థన అభిషేకం కలిగి ఉన్నావు, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు, ఏమి చేయట్లేదు, ఎప్పుడు నాతో సమయాన్ని గడుపుతున్నావని దూత చెప్పడం ప్రారంభమైందని. ఈరోజు మన జీవితంలో మనల్ని మనుషులు పొగిడితే మనం చాలా సంతోషిస్తాం. మనుషులు నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు గొప్పవాడివి అంటే మనం ఎగిరికి అంతేస్తాం. కానీ ఇక్కడ దేవదూత జకర్యాతో మాట్లాడుతూ ఉంది, నీ ప్రార్థన ప్రభువుకు వినబడింది. నువ్వు చేసే ప్రతి కార్యం ఇక సఫలం చేయబోతున్నావు. నువ్వు వెళ్ళే మార్గం సరళం చేయబడతా ఉంది. నీ జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావని జకర్యాకు చెప్తా ఉందండి. ఈరోజు మన నడక, మన ఆలోచన, మన ప్రవర్తన ఎవరికి నచ్చాలి? ప్రభుకు నచ్చినప్పుడు అద్భుతంగా నువ్వు హెచ్చించబడతావు, అద్భుతంగా ఘనత పొందుతావు. అందరిని చూసి ప్రభు నిన్ను దీవించాడు, ప్రభు నీకు ఘనతనిచ్చాడని నిన్ను మెచ్చుకునే విధంగా ప్రభు నిన్ను చేయాలి. అదేవిధంగా మనం అనుకుంటున్నాం చాలా విషయాల్లో, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు, ఈ సమస్యలు ఏంటి, ఇబ్బంది ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు గడపవలసిన స్థలంలోకి వెళ్ళి నువ్వు గడపడం లేదు కనుక, ప్రార్థించవలసిన ఆ ప్రార్థన ధూపం వేయటం లేదు కనుక శ్రమలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆశీర్వాదం నీకెందుకు రావటం లేదంటే, నీకెందుకు సమస్యలు, గొడవలు, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే నువ్వు గడపవలసిన ఆ స్థలంలోకి వెళ్ళి గడపడం లేదు, చేయవలసింది చేయటం లేదు కనుక, ప్రార్థించవలసిన ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వటం లేదు కనుక నీ కుటుంబంలో సమస్యలు పెంపొందింపజేస్తున్నాడు. అందుకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు, శ్వాసయాత్రలో చక్కగా నడిచినప్పుడు దేవుడిని ఆశీర్వదించకుండా ఉండలేదు. అందుకే జకర్యా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవదూత అతనితో అంటా ఉంది, నీ ప్రార్థన వినబడింది. నువ్వు సంతోషంగా నువ్వు ఉండబోతున్నావు, మహదానందం నీకు కలిగించబోతున్నావు. నేను చాలా విషయాలు వీకండి, అన్ని విషయాలు యాక్టివ్గా ఉంటాం కాబట్టి, కానీ మనం ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో చాలా వీక్. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో నిన్ను బలహీనంగా చేస్తున్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావు, సరే ఆలోచించు, ప్రార్థించు, విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. తప్పకుండా జకర్యాతో మాట్లాడిన దేవదూత నిన్ను కూడా మెచ్చుకునే విధంగా నీ బ్రతుకును మార్చుకో. తప్పకుండా నువ్వు ఆశీర్వాదం పొందబోతున్నావు, మహదానందం ప్రభు నీకు కూడా కలిగించబోతుంది. మాట పట్టుకొని ప్రార్థించు, నమ్ము, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతుంది. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో ఆయన నెరవేర్చి ప్రభు ఈ రోజంతా నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తమ తమ జీవితాల్లో ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. ప్రార్థించే కృపను ప్రతి వారికి ఇచ్చావు, ఆరాధించే కృపను ప్రతి వారికి ఇచ్చావు. అవి చేయట్లేదు గనకనే ఈరోజు ప్రతి కుటుంబంలో సమస్యలు. చేస్తామని ప్రతి ఒక్కరికి మంచి తీర్మానం కలిగించమని ప్రార్థిస్తున్నాం. దేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డలకు ఉత్సాహము, సమాధానం కలిగించు. నీ కృపలో బహుగా పరిగెత్తి నిన్ను ఆనందించే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని శ్వాసంలో వృద్ధి పొందించండి. ప్రతి బిడ్డల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో వర్ధిల్లచేయండి. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన ప్రతి అవసరాన్ని మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి అందరికీ కేడయంగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.